ఏరోప్లేన్ విండోస్ అనేవి సైజ్ లో చాలా చిన్నగా ఎందుకుంటే ఎవరికైనా తెలుసా? డేట్ 13 ఆఫ్ ఏవియేషన్ సిరీస్. ఈ రోజు వీడియో ఏంటంటే అబౌట్ సైడ్ మిరర్స్ ఆఫ్ ఎయిర్ క్రాఫ్ట్. అసలు ఈ సైడ్ విండోస్ అనేవి అంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది చాలా పెద్దగా ఉంటాయి సైజ్ బట్టి, కానీ మిరర్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి. ఎందుకంటే ఒకవేళ ఫ్లైట్ అనేది గాల్లో ఉన్నప్పుడు ఫ్లైట్ లోపల ప్రెజర్ అనేది చాలా హై ఉంటుంది, కానీ అవుట్ సైడ్ ప్రెజర్ అనేది లో ఉంటుంది. దానివల్ల ఏంటంటే ఒకవేళ మిరర్స్ అనేవి చాలా పెద్ద సైజులో ఉంటే ఆ ప్రెజర్ తట్టుకోలేక బ్రేక్స్ అవడం, క్రాక్స్ రావడం అలాంటివి జరుగుతుంటాయి. అదే మిరర్స్ అనేవి టైనీ సైజులో ఉండి స్మాల్ సైజులో ఉంటే ఆ ప్రెజర్ అనేది తట్టుకోగలవు, దానివల్ల బ్రేక్స్ రావడం, ఫెయిల్యూర్ అవడం జరగవు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ షేప్స్ కూడా ఓవెల్ షేప్ లో ఉంటాయి, రెక్టాంగిల్ షేప్ కూడా ఉంటుంది, కానీ రెక్టాంగిల్ పర్ఫెక్ట్ రెక్టాంగిల్ ఉండదు, కర్వీ రెక్టాంగిల్ ఉంటుంది. ఒక షేప్ లో అనేది అంటే స్క్వేర్ కానీ, పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ, రెక్టాంగిల్ కానీ, స్క్వేర్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఎడ్జెస్ కి స్ట్రెస్ అనేది ఎక్కువ పడుతుంది. దానివల్ల ఏమవుతుందంటే గ్లాస్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. అదే ఇలాంటి ఓవెల్ షేప్ కానీ ఇలాంటివి మెయింటైన్ చేస్తే మొత్తం స్ట్రెస్ అనేది మొత్తం ఈక్వల్ గా స్ప్రెడ్ అవుతుంటది. సో అర్థమైంది కదా. అండ్ ఇంకోటి ఏంటంటే ఎయిర్క్రాఫ్ట్ లో ఇక్కడ విండోస్ కి ఇక్కడ హోల్ ఉంటుంది, టైనీ హోల్ ఎందుకు ఉంటుంది అంటే లోపలికి బయటికి ఎయిర్ ప్రెజర్ అంటే విండోస్ మధ్యలో ఉన్న ఎయిర్ ప్రెజర్ కంట్రోల్ చేయడానికి ఆ చిన్న హోల్ అనేది ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎయిర్క్రాఫ్ట్ ఎక్కినప్పుడు మీరు చూడొచ్చు. సో అర్థమైంది కదా ఈరోజు వీడియో. అండ్ ఇలాంటి కంటెంట్ గురించి నా ఏవియేషన్ సిరీస్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. స్టే ట్యూన్, బై బాయ్.